హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. నమస్తే. అవెన్ కానీ బీటర్ కానీ అవసరం లేకుండా ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉన్న ఐటమ్స్తో స్పంజీ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ లేదా బర్త్డేస్ కానీ మనం ఈజీగా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ కేక్ తయారు చేయడానికి వీట్ అంటే గోధుమ పిండిని యూస్ చేశాను. చూడండి, చాలా స్పంజీగా వచ్చింది. సో ఈ స్పంజీ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 ఎగ్స్ని వేసుకోవాలి. మన దగ్గర విస్కర్ ఉంటుంది కదా, ఆ విస్కర్తో ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా మనం బాగా బీట్ చేసుకోవచ్చు. ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ కరిగించిన బటర్ని ఇందులో వేసుకోవాలి. 1/2 కప్ బెల్లం పొడిని వేసుకోవాలి. బెల్లం పొడి ప్లేస్లో షుగర్నైనా యూస్ చేయొచ్చు, లేదా షుగర్ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోవడానికి మనం 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాము. ఈ బెల్లం పొడి ఇందులో కరిగే వరకు మనం బాగా బీట్ చేసుకోవాలి. త్వరగానే కరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన 1/2 కప్ పాలను వేసుకోవాలి. సో పాలని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ మరియు 1/2 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్నంతా విస్కర్తో బాగా కలుపుకోవాలండి. మనం కలిపేటప్పుడు ఓన్లీ ఒక డైరెక్షన్లోనే దీన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా దీన్ని కలుపుకోవాలి. మీకు ఈ బ్యాటర్ బాగా థిక్గా అంటే బాగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇందులో కొంచెం మిల్క్ వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు నేను టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. ఇది పక్కా ఆప్షనల్ అండి. మీరు ఈ టూటీ ఫ్రూటీ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కానీ లేదా చాకో చిప్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కేక్ టిన్ని తీసుకుని దానికి ఫుల్ బటర్ని అప్లై చేసి పైన కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ జల్లుకోవాలి. ఎందుకంటే మనం కేక్ బేక్ చేసిన తర్వాత అది ఈజీగా తీయడానికి పిండి అనేది హెల్ప్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు ఈ కేక్ టిన్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ కానీ లేకపోతే రౌండ్గా ఏదో ఒక గిన్నెలు ఉంటాయి కదా, అందులో అన్నా వేసుకోవచ్చు. బ్యాటర్ని వేసుకున్న తర్వాత కేక్ టిన్ని ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. సో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అయిపోతాయి. ఒక లావు గిన్నె అంటే థిక్ బొట్టం ఉన్న గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇందులో మన కేక్ టిన్ని పెట్టేసుకుని మూత పెట్టి ఒక 40 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం కేక్ని స్టవ్ పైన పెట్టి 40 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ కానీ లేదా టూత్ పిక్ని కానీ తీసుకుని కేక్ మధ్యలో పొడిచి చెక్ చేసుకోవాలి కేక్ ఉడికిందో లేదో. ఒకవేళ నైఫ్ కానీ టూత్ పిక్ కానీ ఏమీ బ్యాటర్ లేకుండా వచ్చిందంటే మన కేక్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు. మన నైఫ్కి ఏమీ అతుక్కోకుండా స్మూత్గా వచ్చేసింది. సో ఇప్పుడు మన కేక్ అయితే రెడీ. కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం కేక్ టిన్ నుంచి దీన్ని బయటకు తీసుకుందాం. మన కేక్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని రివర్స్ చేసి కొంచెం ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కేక్. యమ్మీ అండ్ డెలీషియస్ స్వీట్ కేక్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు కానీ ట్రై చేస్తే మంచి స్పాంజ్గా వస్తుంది కేక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చేయడానికి అవెన్ అవసరం లేదు, బీటర్ అవసరం లేదు. ఈజీగా ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్స్తో దీన్ని మనం చేసేసుకోవచ్చు. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ లేదా బర్త్డేకి కానీ దీన్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నామండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.